నమస్తే. ప్రస్తుతం మనం ఇంద్రాపతి ధర్నా చౌక్ వద్ద ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తారు, ఒక నిరసన తెలుపుతారు. ఎందుకు నిరసన అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ పెడుతున్నా అవి వస్తలేవు. గతంలో మనం చూసిన రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసి వీళ్ళందరూ ఉన్న బెనిఫిట్స్ అవన్నీ కావాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, నన్ను కోసినా సరే డబ్బులు రావు అని చెప్పి ఆ విధంగా కమెంట్ చేశారు. దాని తర్వాత 6,000 కోట్లు రిలీజ్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పిన పరిస్థితి. అయినా సరే ఇప్పటికి కూడా రావట్లేదు. సో మాకు ఇబ్బందిగా ఉంది, మా ఫ్యామిలీలన్నీ మేము రిటైర్డ్ అయి ఉన్నాము అని చెప్పేసి అందరూ కూడా బాధితులందరూ కూడా వచ్చి మాట్లాడుతారు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసిన పెన్షనర్స్ వాళ్ళందరూ ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేసి మనతో పాటుకున్నాము. సో మీ పేరు ఎక్కడ నుంచి? నా పేరు జగదీశ్వర్ వచ్చారు. మేము కరీంనగర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఏం జాబ్ చేస్తున్నారు మీరు? నేను రిటైర్డ్ ఎంపీడీఓ. మరి ఈరోజు పెన్షనర్ల జేఏసీ పిలుపు మేరకు ఇక్కడ ఇందిరా చౌక్ వద్దకు రావడం జరిగింది. మరి ఎందుకంటే ప్రధానమైన డిమాండ్లు, మీరు ఫస్ట్ ఈహెచ్ఎస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు పెన్షనర్స్కి, కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కావలేదు. దాన్ని అట్టహాసంగా ప్రారంభించిండ్రు, వెంటనే మా డబ్బులు అనేది డిడక్ట్ చేసుకుంటూ వెళ్ళిండ్రు. ఇప్పటికి 3 months గడిచినా కానీ దాని విధి విధానాలు లేవు. మీరు ట్రస్ట్ నిర్మించిండ్రు, దాని గురించి అసలు పట్టించుకున్నట్లు అనిపిస్తలేదు. మేము ఈ కార్డు పట్టుకొని పోతే అక్కడ ఏం పని చేస్తలేదు ఈ కార్డు. మరి ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ ప్రభుత్వంకి మీరు వెంటనే చెప్తున్నారు వేదికపై నుంచి ఇంప్లిమెంట్ అయిపోతుంది అని, కానీ అక్కడ ఒక హాస్పిటల్కి పోతే ఆ కార్డు పని చేయకపోతే మరి లాభం ఏముంది? మా దగ్గర 1.5 అనేది మీరు ఎందుకు డిడక్ట్ చేస్తున్నారు? దాన్ని ఇంప్లిమెంట్ అయిన తర్వాత అనేది డిడక్ట్ చేయండి. మీరు ఆ విధంగా లేకుండా ముందే ఇంప్లిమెంట్ చేయడము, ఇంప్లిమెంట్ చేస్తున్నాన్ని అట్టహాసంగా ప్రకటించడము, 1.5 అనేది డిడక్ట్ చేయడము, 3 నెలల నుంచి అతిగతి లేదు. మరి ఈహెచ్ స్కీమ్ అనేది హాస్పిటల్స్కి పోతే వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వే పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి మంచిదా అని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కార్డు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఏమో వాళ్ళు ఏం రిప్లై ఇస్తున్నారు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వాలంటే ఇప్పటివరకే మాకు అతిగతి లేవు, ఆరోగ్యశ్రీ డబ్బులు మేము మీకు ఇంకా చేసే పరిస్థితి లేదు, మీ ఈహెచ్ఎస్ కార్డు చెల్లదని చెప్తున్నారు. మరి ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కటే ప్రభుత్వం వెంటనే ఈ ఈహెచ్ను చేస్తే పకడ్బందీగా కరెక్ట్గా అమలు చేయండి. మరి ఆ 1.5 అనేది కూడా డిడక్ట్ చేస్తే మరి అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉండాలి. ఇంప్లిమెంట్ కాకుండానే మీరు 1.5 అనేది చేస్తుంటే మమ్మల్ని మోసం చేసినట్టు మనం మేమందరం భావిస్తున్నాం. ఇది గమనించాలి ప్రభుత్వం. రెండవది, మీరు పిఆర్సీ ఇస్తా అన్నారు. మేము ప్రభుత్వంలోకి రాగానే మీకు వెంటనే పిఆర్సీ ప్రకటిస్తామన్నారు. తీరా చూస్తే మా దగ్గర డబ్బులు లేవని చెప్పిండ్రు. అలాగే పిఆర్సీ ఇంప్లిమెంట్ కావడం లేదు. వేదికపై నుంచి చెప్తున్నారు వెంటనే నేను పిఆర్సీ తెప్పించుకుంటా, మీరు పంపించండి, నేను వెంటనే పిఆర్సీ అమలు చేద్దామని వేదికపై నుంచి చెప్తున్నారు. కానీ మీరు చెప్పింది ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ అయితే లేదంటే మీ అడ్మినిస్ట్రేషన్ లోపమా, మరి అది మీ లోపమా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది, మీరు 2024 నుంచి ఇప్పటి వరకు ఏదైతే రిటైర్ అయిందో వాళ్ళకు కూడా మీరు 6,000 కోట్లు బకాయిలు చెల్లించను అంటున్నారు. కానీ వాస్తవంగా ఇప్పటికి కూడా 2024లో రిటైర్ అయిన వ్యక్తులకు పూర్తి డబ్బులు రాలేదు. మరి ఎందుకు రాలేదు? టోకెన్ నంబర్ వారిగా వాళ్ళకి అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఒకరికి గ్రాట్యుటీ వస్తుంది, ఒకరికి ఎన్కాష్మెంట్ వస్తుంది, ఒకరికి కంప్టేషన్ వస్తుంది. అన్నీ వచ్చిన వాళ్ళు కేవలం కోర్టుకు పోయి ఉన్న వాళ్ళకు మాత్రమే అన్నీ వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావడం లేదు. అంటే కోర్టుకు పోతేనే ఇస్తారా? మీరు మీ మీద నమ్మకంతో, ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఉన్న వాళ్ళకు ఏమీ లేదు. అంటే ప్రభుత్వం ఏదైనా కోర్టు ద్వారానే మరి మేము ఆ కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. అంటే మీరు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ లేదు, ఎంప్లాయీస్కు ఏ విధంగా చేయాలనే విధి విధానాలు మీ దగ్గర లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పూర్తిగా ఒక విధి విధానాలు లేని ప్రభుత్వం అనేది తోస్తున్నది మాకు. మరి మీరు వెంటనే ఇప్పటికైనా ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు వెంటనే పిఆర్సీ అమలు చేయాలి. వెంటనే ఆ డిఏలు 6 డిఏలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా చేయాలి. నెక్స్ట్ ఈహెచ్ఎస్ అనేది పకడ్బందీగా అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము. మరి మీరు ప్రతి నెల 10,000 కోట్లు అప్పు చేస్తున్నట్టు మేము ప్రకటనలో చూస్తున్నాము. దయచేసి ఈ 10,000 కోట్లన్నీ ఈ అప్పులన్నీ చేస్తున్నారు, అప్పులవుతున్నాయి. కానీ మాకైతే మా పరిస్థితులు, ఈ మధ్యతరగతి కుటుంబాలకు అతిగతి లేని పరిస్థితులు ఉన్నాయి. మీరు వెంటనే ఏదైతే మాట ఇచ్చిండ్రో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కందుకూరి దేవదాసు. నేను హన్మకొండ నుండి రిటైర్డ్ టీచరు. హెచ్జిపిఏటి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ హన్మకొండ ఎస్టీఓ జనరల్ సెక్రటరీగా, ఇదివరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా నేను పనిచేశాను. తర్వాత చేస్తున్నాను. తర్వాత ఈరోజు ముఖ్యంగా పెన్షనర్స్ జేఏసీ
ఆధ్వర్యం లోపల ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా అనేటువంటిది చేపట్టడం జరిగింది. అనేక సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా సమస్యగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యల కొరకు ఈరోజు మేము పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వము 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ముఖ్యంగా మాకు న్యాయంగా రావాల్సినటువంటి వాటిపైన మీరు ఇచ్చినటువంటి హామీలనేటువంటి వాటిని అమలుపరచాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మాకు పిఆర్సీ అనేటువంటిది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఆ విధంగా పిఆర్సీ అనేటువంటిది మీరు మాకు అంటే 1 జూలై 2023 నుంచి పిఆర్సీ ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో. తర్వాత దాని కొరకు గత సంవత్సరంలో గత గవర్నమెంట్ లోపల వారు ఒక కమిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. పిఆర్సీ కమిషన్ అనేటువంటిది 2 అక్టోబర్ 2023 లోపల కమిషన్ వేశారు. వేసిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆ పిఆర్సీ కమిషన్ వేసి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతున్నది. ఆ 3 సంవత్సరాలు అయినా మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికి 32 నెలలు అవుతున్నది. ఆ 32 నెలలు అయినప్పటికీ కూడా మీరు ఆ పిఆర్సీ అనేటువంటి దాని మీద ఆ సమస్యను పరిష్కరిస్తాము, పిఆర్సీ ఇంప్లిమెంట్ చేద్దాము అనేటువంటి దిశగా ఏమాత్రం మీరు ఆలోచించడం లేదు. ప్రభుత్వం దగ్గర ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచన ఉన్నా సరే బడ్జెట్ లేదు, అవసరమైతే నాకు కోసినా సరే నా దగ్గర పైసలు లేవని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు కదా. ఓకే సార్, ఇప్పుడు ప్రభుత్వము వద్ద మా దగ్గర బడ్జెట్ లేదు, తర్వాత మనం కోసిన రూపాయి లేదు అని ప్రభుత్వము చెప్పుకుంటూనే ఈరోజు మాకు మీరు ప్రవేశపెట్టినటువంటి ఉచిత పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఏవి కూడా మీరు ఆపడం లేదు కదా, వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. తర్వాత వాటిని మీరు ఎన్నికల ఇష్యూలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు కదా. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీలన్నీ మేము అమలుపరచమంటున్నాము. మాకు న్యాయంగా రావాల్సిన ఇవ్వమంటున్నాం, కానీ మీరు ఉచిత పథకాలు అడగడం లేదు. మేము ఉచితంగా మిమ్మల్ని బిచ్చం ఎత్తుకొని అడగడం లేదు, మేము బిచ్చం ఇవ్వమని. కాబట్టి మమ్మలను ఏ విధంగా మీరు ఇచ్చినటువంటి హామీను ఆ పిఆర్సీ అనేటువంటిది పిఆర్సీ కమిషన్ చైర్మన్గా పి శివశంకర్ గారు చైర్మన్గా ఉన్నారు. వారు కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ పిఆర్సీ కమిషన్ కోరడం లేదు, కమిషన్ ఇవ్వమని కోరడం లేదు. వారు కమిషన్ సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ పిఆర్సీ ఒక్క నిమిషం పిఆర్సీ కమిషను చైర్మన్ శివశంకర్ గారు పిఆర్సీ కమిషన్ ఆ రిపోర్ట్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మీరు ఇవ్వమని ఆదేశించడం లేదు. తర్వాత ఈ విధంగా మమ్మల్ని మోసం చేయడమే కదా. తర్వాత ఇప్పటి వరకు 6 డిఎల్ పెండింగ్లో ఉన్నవి. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమన్నారంటే అప్పుడు 3 డిఎల్ పెండింగ్లో ఉండే, నేను తక్షణమే డిఎల్ని చెల్లిస్తానన్నారు. తక్షణమని పోయి ఇప్పటికి 32 నెలలు అవుతున్నది. మరి 32 నెలల నుంచి మరి డిఎల్ అనేటువంటి 6 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి 6 డిఎల్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అంటే 6 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. దేశం లోపల ఏ రాష్ట్రంలో కూడా ఈ డిఎల్ పెండింగ్లో లేవు, మన రాష్ట్రంలోనే ఉన్నవి. ప్రతి 6 నెలలకు ఒకసారి మాకు డిఏ ఇవ్వాల్సినది. కేంద్రం ప్రకటించిన వెంటనే మీరు ఇవ్వాలి. అది ఆర్థికంగా ప్రతి నెల ధరలు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. నిత్యము పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు డిఏలు ఇవ్వాలి. కాబట్టి డిఎల్ అనేటువంటిది మీరు పెండింగ్ పెట్టడం అనేటువంటి సరి అయిన విధానం కాదు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆ డిఎల్ అనేటువంటి వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఇప్పుడు నగదు రహిత వైద్యం అనేటువంటిది మీరు ఇంప్లిమెంటింగ్ చేస్తానే అన్నారు. జూన్ 2 నుండి ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. అయితే మాకు తెలియకుండానే తర్వాత జీవోలు ఇచ్చి తర్వాత జీవో ఇవ్వకుండానే నగదు రహిత వైద్యం కొరకు ఉద్యోగులు పెన్షనర్ల నుండి 1.5% కాంట్రిబ్యూషన్ అనేటువంటిది మా యొక్క పెన్షన్ నుండి కట్ చేస్తున్నారు. మరి ఆ కట్ చేసిన అమౌంట్ కూడా మీరు మీ దగ్గర ఉంచుకుంటున్నారు, కానీ ఆ హెల్త్ కార్డులు అనేటువంటివి ఇప్పటికి 3 నెలల నుంచి కూడా పెండింగ్లో ఉండి వాటిని నగదు రహిత వైద్యం అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం లేదు. కాబట్టి
ఆ యొక్క నగదు రహిత వైద్యంని తొందరగా మీరు అన్ని ఆసుపత్రుల లోపల చెల్లుబాటు అయ్యేటువంటి విధంగా ఆ నగదు రహిత వైద్యం ఇంప్లిమెంట్ చేయాలని, అదేవిధంగా ఇప్పటి వరకు రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించకుండా ఇంకా మిగిలిపోయినటువంటి వారందరికీ కూడా ఏకమొత్తం లోపల రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి చెల్లించాలని 398 జీవో ప్రకారము ఎవరైతే అప్పుడు పనిచేశారో వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు కందుకూరి దేవదాసు, రిటైర్డ్ టీచరు, EGPAT హన్మకొండ STO జనరల్ సెక్రటరీ.